డాక్టర్, నా మెడికల్ సర్వీస్ లో ఈ కేసు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ఆసుపత్రికి ఎప్పుడు 2 రకాల కేసులు వస్తుంటాయి. ఒకటి యాక్సిడెంట్ కేసు, ఇంకోటి రాయుడు గారి చేతిలో చావు దెబ్బలు తినొచ్చే కేసు. అది వస్తుంది చూసారా? నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఎందుకైనా మంచిది మీరు మీ బంధువులకి కబురు చేయండి. అదృష్టవశాత్తు ఈ కేసులో మీ వాడు బతికిపోయాడు. ప్రసాద్, నానా, మీ నాన్న చివరి కోరిక తీర్చరా. ఏమిటి నాన్న నువ్వు మాట్లాడేది? చెప్పు. ఒక ఆవు బాటిల్ బ్రాందీ తీసుకొచ్చి ఈ మందు సీసాలు కలపరా. ఓవర్గా తాగి తగేట తెచ్చుకున్నావు. ఇకనైనా దాన్ని మర్చిపో. పరా. మిస్టర్ గోవిందు, నీకు నయమైపోయింది. థ్యాంక్స్ సార్. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? మాటి మాటికి నరసం వచ్చి వచ్చిందా అని అడుగుతుందండి. మూత్రం అయితే వస్తుంది కానీ నాకు కావాల్సింది మాత్రం రావట్లేదండి. బై ద బై, గోవింద్ మీకు ఏమవుతాడు? మా నాన్న సార్. ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమా? అయ్యో, మా నాన్నకి ఫ్యామిలీ అంటే ఎవరు లేరు సార్. మేమిద్దరం కొడుకులం అంతే. ఇదేం రోగం డాక్టర్? సూసైడ్ అటెంప్ట్. అది క్యాన్సర్ కన్నా డేంజరా? ఆత్మహత్యా ప్రయత్నం అయ్యా. నిన్న రాత్రి ఆయన తిన్న భోజనంలో విషం కలుపు తిన్నాడు. జీవితం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటికి భయపడి విషం తినడం మొదలెడితే 3 పూట్ల విషమే తినాలి. ఇప్పుడు నా గురించి మేరీ గురించి ఊరంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా పెళ్ళాం మాత్రం మాట్లాడాలే? మాట్లాడిని. అందుకని మేమేమైనా సూసైడ్ చేసుకున్నావా? హ్యాపీగా ఉంటున్నాం. సో టేక్ ఇట్ ఈజీ గోవింద్, లెట్ us go. నువ్వు చేసిన పనికి ఉన్న ఒక్క దిక్క ఎగిరిపోయాడు. అది కాదురా. నువ్వు కత్తి చూపించి అడగడం వల్లే వాడు అన్నట్లు విషయం కల్పించాడు. ముందు వాడిన చూపు చూసి తర్వాత నీ పని చెప్తాను. వాళ్ళు ఏం చేయకరా. అది ఏంటన్నా దగ్గర్రా. ఎరా నిజం చెప్పరా. ఏదో పాత కట్ట కడుపులో పెట్టుకుని కావాలని విషం కలిపావు కదా. నాన్నా అయ్యో, ఎవరైనా నీ ఇంటికి వచ్చి పట్టాడు అన్న అడిగితే విషయం కలిపి పెడతావా? నాయిలా ఇది నాయిలు కదయ్యా. అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కొత్త ఎత్తులు వచ్చాయని చెప్పడానికి వచ్చారు. నువ్వు నన్ను పట్టుకు కొడుతున్నావు. ఆ మాట ముందే చెప్పచ్చు కదా. ఎక్కడ చెప్పనిచ్చావు? గ్యాప్ లా కూడా కొడుతుంటారు. ఇక సంగతి వదిలే. ఈ ఇంటికి వెళ్ళాను ఎక్కడ? ఎవరయ్యా నువ్వు? ఎందుకు అమ్మాయికుండా పట్టుకుని అట్టా కొడుతున్నావు? ఆహా, తమరికి ఏం తెలియదంటారు. మనిషిని చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు. ఏదో ఆకలికి తట్టుకోలేక కత్తి చూపించి అతను అన్నం అడిగాడని అన్నంలో విషం కలిపి పెడతారా మీరు? అన్నం కోసం ఇక్కడికి ఎవరూ రాలేదు. ఒకవేళ వచ్చినా విషాన్ని ఎందుకు కలిపి పెడతాం? ఇల్లు మారి వచ్చుంటారు.